హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఫ్రెండ్స్, ఈరోజు ఇజ్రాయెల్ కంట్రీ కోసం అయితే కేర్ టేకర్ జాబ్స్ అయితే వచ్చింది. ఓకేనా, కేర్ టేకర్ అంటే కేర్ గివర్స్. ఓకేనా, ఆ జాబ్స్ అయితే వచ్చింది. చాలా మంది అయితే ఎవ్రీ టైం కామెంట్స్ పెడుతుంటారు, అన్న ఈ కేర్ టేకర్ జాబ్స్ ఏదైనా వస్తే చెప్పండి అనేసి. బట్ ఇదేంటంటే ఈ రోజు వచ్చేది ఒక మంచి అవకాశం కూడా. చూడండి, చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఓకేనా, అయితే చాలా మంది నాకు కామెంట్స్ పెడతారు, అని మాకు తెలంగాణలో ఆంధ్రాలో 20 లక్షలు 18 లక్షలు 22 లక్షలు ఇలా అడుగుతున్నారు అంటున్నారు. బట్ ఎటువంటి అవసరం లేదు దీంట్లో. ఏంటంటే ఎటువంటి ఏజెంట్లు అవసరం లేదు అండ్ ఫేక్ ఆఫీసులు అవసరం లేదు. ఓన్లీ డైరెక్ట్ మీరు మీ ఫోన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలాగ అప్లై చేసుకోవాలనేసి ప్రతి ఒక్కటి చెప్తాను. ఇది ఎక్కడ వచ్చినదంటే మనకి ఎన్ఎస్డిసి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనకు వచ్చింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చింది. ఎటువంటి ఏజెంట్లు, ఫేక్ ఆఫీసులు అయితే ఎంట్రీ లేదు దీనికి. ఓకేనా, మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అంటే చాలా మంది దీని ద్వారా అప్లై చేసి లక్షల మంది వెళ్ళి పని చేస్తున్నారు అనేసి దానికి పేరు కూడా ఉంది. అది ఇజ్రాయెల్ అని కాదు, జర్మన్, జపాన్, చాలా అంటే అబ్రాడ్ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఆ ఆఫీస్ నుంచి వెళ్తే మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్. ఓకేనా, తక్కువ డబ్బులు. బట్ మీకు తెలుసు కదా, ఇంకో మాట చెప్తాను, గవర్నమెంట్లో మనం అప్లై చేస్తే కొంత సమయం పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్కి దానికి మీకు చాలా టైం పడుతుంది. ఓకేనా, ప్రైవేట్లో ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి 3 to 4 months పడుతుంది. దీనికి ఏంటంటే 6 to 8 months పడవచ్చు, 1 year కూడా పట్టచ్చు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గర డబ్బు ఉంది, ఓకే, మీరు ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోండి. లేదు, ఎవరి దగ్గర డబ్బు లేదు, తక్కువ డబ్బులు వెళ్ళాలనుకుంటున్నారు, బట్ కొంతమంది వెయిట్ చేసి ఈ సెక్టర్కి వెళ్ళాలి. ఓకేనా, ఎన్ఎస్డిసికి వెళ్తే చాలా మంచి అవకాశాలు అయితే ఉంటుంది. ఓకేనా, అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో చేరుతుంది. ఓకేనా, 10 స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనకి క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళాలి. ఎన్ఎస్డిసి అని క్లిక్ చేయాలి. ఎన్ఎస్డిసి క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక్కొక్కసారి ఇంటర్నేషనల్ జాబ్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, లేదా కింద కూడా కనిపించవచ్చు. ఓకేనా, మీరు ఇంటర్నేషనల్ జాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి ఇక్కడ బై ఇన్ ద ఇండస్ట్రీస్. ఓకేనా, ఏ ఇండస్ట్రీలో పని చేయాలనుకుంటున్నారో ఆ ఇండస్ట్రీకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో కూడా పని చేసుకోవచ్చు. అలాగే జాబ్స్ ఇన్ కంట్రీస్ కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. మీరు ఏ కంట్రీలో అయితే జాబ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ జాబ్ తగ్గట్టు ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే మనకి ఇంటర్నేషనల్ జాబ్స్ అండ్ ఇండియన్ జాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకి ఈ వెబ్సైట్ లో. ఒక ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన వెబ్సైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్ అనేది నేను చేయట్లేదు, ఈ ప్రాసెస్ నేను చేయట్లేదు, మీరు మీకు మట్టే చేసుకోవాలి. గూగుల్ వెళ్ళి మీరు సెర్చ్ చేసుకుని ఎలాగైతే మీరు ప్రాసెస్ చెప్తానో అలాగే మీరు చేసుకోవాలి తప్ప దయచేసి దీని గురించి అయితే నాకు ఫోన్ చేయకొద్దు. ఓకేనా, ఇది ఎందుకంటే ఎవరు ఇమెయిల్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ వ్యూలో కొట్టాలి. వ్యూలో క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి ఇక్కడ ఉంటుంది హోమ్ బేస్డ్ కేర్ గివర్. లొకేషన్ వచ్చేసి ఇజ్రాయెల్. ఓకేనా, లొకేషన్ ఇజ్రాయెల్. నెక్స్ట్ దీనికి కిందకి వెళ్ళిపోదామా. చూడండి, 1 నుంచి 10 సంవత్సరాల లోన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అంటే 1 సంవత్సరం ఉన్న పర్లేదు, 10 సంవత్సరాల లోన్ ఉన్నా కూడా పర్లేదు. మీకు శాలరీ వచ్చేసి 2 లక్షలు. అంటే 6443 అంటే 2 లక్షలు శాలరీ. జెండర్ వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫంక్షన్ వచ్చేసి మెడికల్ ప్రొఫెషనల్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అనేది అవుతుంది. ఓకేనా, అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే మినిమం అనేది 10th ఉండాలి. ఓకేనా, కోర్స్ వచ్చేసి 10th. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్. ఇది వీళ్ళు ఎప్పుడు పోస్ట్ చేశారంటే May 2వ తేదీన పోస్ట్ చేశారు. దగ్గర ఈ రోజుకి నెల 5 రోజులు అవుతుంది. ఓకే, మీరు హ్యాపీగా తొందరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది June 26 వరకు మీకు ఇది లభిస్తుంది. దాని తర్వాత మీకు పోస్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చేసి అడిషనల్ గా మీకు ఓపెన్ హైర్ ఇన్ ద లోకల్ క్యాండిడేట్ అంటున్నారు. లేదు, ప్రతి స్టేట్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అని చూడండి ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి డే అండ్ నైట్ రిలీజన్. ఓకేనా, అండ్ అకామిడేషన్ వచ్చేసి పెయిడ్. ఓకేనా, వాళ్ళు ఇస్తారు అకామిడేషన్ అనేది. ఓకేనా, మీకు అకామిడేషన్ కి డబ్బులు కూడా ఇస్తారు, 500-600 ఇస్తారు. ఓకేనా, నిల్స్. అయితే ఫ్రెండ్స్ వినండి, ఇక్కడ మెయిన్ ఇక్కడ మొత్తం చదవండి కరెక్ట్ గా. ఓకేనా, జాబ్ సుమారు వచ్చేసి హోమ్ బేస్డ్ కేర్ గివర్ అండ్ నంబర్స్ వచ్చేసి మీకు దగ్గర 3500 నంబర్స్, అంటే 3500 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకేనా, ఆ జాబ్ లొకేషన్ వచ్చేసి ఇజ్రాయెల్. అలాగే మీకు జెండర్ వచ్చేసి మీకు ఫీమేల్కి వచ్చేసి 90% ఫీమేల్సే కావాలి. అలాగే మేల్స్ వచ్చేసి మీకు 10 మంది అయితే కావాలి. ఓకేనా, అలాగే మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 25 నుంచి 45 అండ్ హైట్ వెయిట్ వచ్చేసి 1.5 మీటర్ అనేసి అబోవ్ 45 kg వరకు అయితే ఉండాలి. అండ్ మినిమం వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది ఉండాలి. కంపల్సరీగా 10th క్లాస్ అనేది ఉండాలి. 10th క్లాస్ లేకపోతే అవ్వదు. ఓకేనా, దయచేసి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి అమ్మ మీరు అప్లై చేసుకోండి, చాలా మంచి అవకాశం. ఓకేనా, ఎందుకంటే మీరు కేర్ గివర్లో 25 లక్షలు 30 లక్షలు అనేసి అడుగుతున్నారు. కొంతమంది చెత్తగాడిదలు ఉన్నారు. దయచేసి అలాంటి మాటలు వినేసి వెళ్ళకొద్దు. ఓకేనా, ఇది టోటల్గా చెప్పాలంటే మనకి ఒక 1 lakh లోనే మనకి ఖర్చు అవుతుంది. దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు టికెట్, మీకు కంపెనీ టికెట్ మీరు కొనుక్కోవాలి. వీసా గురించి మనం ఖర్చు పెట్టుకోవాలి తప్ప మిగతా ఏటి ఉండదు. ఓకేనా, అండ్ డిప్లొమా చూడండి, మినిమం వచ్చి ఇంగ్లీష్ అనేది మీకు కామన్ ఇంగ్లీష్ అనేది రావాలి. ఓకేనా, మినిమం వచ్చి 10వ క్లాస్ చదువుకోవాలి. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు డిప్లొమా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా మంచిది. ఇవన్నీ చదువుకొని మీరు వెళ్ళండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి GDA ANM GNM BSc నర్సింగ్ పోస్ట్ BSc నర్సింగ్ అని చదివిన వాళ్ళైతే ఇంకా బెస్ట్. ఓకేనా, ఇది ఒక మంచి అవకాశం. అలాగే పాస్పోర్ట్ వచ్చేసి మీకు మినిమం వచ్చి 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండాలి. అలాగే గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 63
6443 అంటే దగ్గర దగ్గర ఇండియన్ అమెరికా డాలర్ ప్రకారం అయితే 2410 $2,140 ఇండియన్ మనీ ప్రకారం చేస్తే 2 లక్షల అబౌవ్ ఉంటుంది. ఓకేనా. అది వర్కింగ్ అవర్స్ వచ్చేసి 6 days వీక్లీ. ఓకేనా. డ్యూటీ అవర్స్ వచ్చేసి కేర్ గివర్ అండ్ అవైలబుల్. ఈ ప్రకారం ఇది చదవండి. ఓకేనా. డ్యూటీ అవర్స్ చదవండి. వాళ్ళు ఎప్పుడు లెగిస్తే అప్పుడు మీరు పట్టుకుని వెళ్ళాలి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. అది పడుకున్నారంటే మీకు మనశ్శాంతి, అది పడుకోకపోతే మాత్రం మీకు దురదృష్టం. ఓకేనా. అండ్ లీవ్ పీరియడ్ వచ్చేసి ఇది చదవండి. ఇది కరెక్ట్గా ఇవన్నీ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళాలి. ఓకేనా. కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి 2 సంవత్సరాలు. అలాగే మీకు రెన్యువల్ కూడా చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ టైప్ వచ్చేసి ఆన్లైన్ అండ్ వీడియో రిలేటెడ్. ఓకేనా. రికార్డెడ్ వీడియో మాత్రం మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. మీరు ఎక్కడైతే కేర్ గివర్గా చేస్తున్నారో వాళ్ళ దగ్గర మీకు కంపల్సరీ మీకు ఉండాలి. ఓకేనా. అండ్ అదర్ నేమ్స్ వచ్చేసి ఇవన్నీ చదివించాలండి. ఓకేనా. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇది మాత్రం ఖచ్చితంగా మీరు చదవాలి. ఓకేనా. 1-2 సార్లు మీకు కావాలంటే మీకు ఇక్కడ టైప్ చేసుకొని ఇది ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకోండి. మెడికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి 168 సిక్కిల్స్ అనేది డిడక్ట్ అవుతుంది మీ శాలరీ నుంచి. అలాగే మీకు అకామిడేషన్ అలౌన్స్ వచ్చేసి 578 చెప్పాను కదా, 500 పైన ఇస్తారు, 578 ఇచ్చారు. అలాగే మీకు ఫుడ్ వచ్చేసి మీకు ఇది ఫుడ్ కాస్ట్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తున్నారు. వర్క్ ప్లేస్ వచ్చేసి ఓకేనా అప్రాక్సిమేట్ 10% శాలరీలో మీకు ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే నెలకి 20 ఇస్తారు ఫుడ్ గురించి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది అడిషనల్ గా ఎక్స్పెండిచర్ డిడక్షన్ వచ్చేసి మీకు 94 సిక్కిల్స్ అయితే కట్ అవుతుంది. నెక్స్ట్ జాయినింగ్ వచ్చేసి జాయినింగ్ టికెట్ వచ్చేసి బై క్యాండిడేట్ మీ చేతిలో మీరు టికెట్ పెట్టుకొని వెళ్ళాలి. ఓకేనా. ఇది అమెరికన్ అండ్ యూఎస్డి అండ్ ఇజ్రాయెల్ కరెన్సీ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత ఉంటే ఈరోజు అంత శాలరీ. ఓకేనా. ఇది ఎలాగ అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అప్లై చేయండి. ఓకేనా. అప్లై చేసిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్టర్ యూజర్ ఐడి అడుగుతాడు. ఓకేనా. నేను మాత్రం రిజిస్టర్ చేస్తున్నాను వేరే మెయిల్లోనా, మీకు తెలుసు కదా, అందుకోసం నేను దీన్ని చేయట్లేదు. మీరు మెయిల్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి లాగిన్ చేసుకున్నారనుకో మీకు మొత్తం వెబ్సైట్ ఓపెన్ అయిపోద్ది. మీరు హ్యాపీగా దీనికైతే జాబ్కి అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కటి అడుగుతాడు, స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి ఫిల్అప్ చేయండి. మీ జాబ్ అనేది మీరు సాధించుకోండి. దయచేసి ఇలాంటిది మిస్ అయ్యారనుకో మాత్రం మరి దొరకదు. ఓకేనా. కేర్ గివర్ జాబ్ అనేది అంతగా తొందరగా రాదు. ఓకేనా. వచ్చినా కూడా మీకు 20 లక్షలు 15 లక్షలు డిమాండ్ చేస్తుంటారు. బట్ దీంట్లో అంత ఖర్చు అయితే అవ్వదు. ఓకేనా. జస్ట్ ఒక 90 to 1 lakh లోనే ఖర్చు అవుతుంది, ఎక్కువ అవ్వదు. ఓకేనా. దయచేసి ఈ జాబ్కి అయితే మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా అప్లై చేసుకుంటే, లేదనుకో లిమిటెడ్ పోస్ట్ అది కూడా ఖాళీ అయిపోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ఫ్రెండ్స్, ఇంకో మాట, ఈ వీడియో చూసి చాలా మంది మీకు కాల్ చేస్తారు, ఏజెంట్స్ అండ్ ఫేక్ ఆఫీసులు ఫోన్ చేస్తాయి. దయచేసి జాగ్రత్తగా ఉండాలి. నేను చేసేస్తాను అంటే అసలు అవ్వదు. ఓకేనా. మీరు మీ సొంత ఈమెయిల్ ద్వారా చేస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు మీకు మెయిల్లోనే మీకు మెసేజ్ పెడితే రిప్లై ఇస్తారు. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. కానీ ఎటువంటి ఏజెంట్లు ఫేక్ ఆఫీసులు ఫోన్ చేస్తారు, నేను చేసేస్తాను, నేను పొడి చేస్తానంటే మీరు మాత్రం అడ్వాన్సులు కట్టేసి మోసపోతారు. మళ్ళీ దయచేసి ఇది గమనించండి. ఓకేనా. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేసి కామెంట్ రూపంలో మీరు ఏం చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోలో కలుస్తాము.